అందరికీ నమస్కారం. పొదిల్లో పులివెందల పులిబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. పొదిల్లో ఉన్నటువంటి పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించి అక్కడ రైతులతో మాట్లాడనున్నారు. తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొదిలి చేరుకుంటారు. హెలిప్యాడ్ దగ్గర నుంచి కూడా భారీ ర్యాలీ తోటి ఆయన పొగాకు వేలం కేంద్రానికి చేరుకొని పొగాకు వేలం కేంద్రం వద్ద అక్కడ ఉన్నటువంటి రైతులతోటి కూడా ఆయన మాట్లాడి రైతు సమస్యలను తెలుసుకొని వాటికి మద్దతు ధర కల్పించే విధంగా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేసేటువంటి ప్రసంగం చేయనున్నారని తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం నియోజకవర్గం కానీ, కనిగిరి నియోజకవర్గం కానీ, గిద్దలూరు నియోజకవర్గం, మార్కాపురం నియోజకవర్గం, దర్శి నియోజకవర్గం, తదితర మనకి సంతనోదలపాడు నియోజకవర్గం, ఒంగోలు నియోజకవర్గం నుంచి కూడా భారీగా మరి అక్కడకు వైసీపీ నుంచి భారీగా రైతులందరూ కూడా సమీకరించి ర్యాలీలతో అక్కడికి చేరుకునేలా వారు నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ ఇప్పటికే వైసీపీ నేతలతో కూడా మరి సమీకరణాలు చేసుకొని సమీక్షలు చేసుకొని కూడా ఈ కార్యక్రమానికి భారీగా 40,000 మంది రైతులతోటి కూడా ఈ కార్యక్రమం చేసేలా వైసీపీ నేతలందరూ కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. భారీగా రైతులందరినీ సమీకరించి పొదిలి వేలం కేంద్రానికి తోడుకొని పోయి అక్కడ తమ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికేలాగా కూడా కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులందరూ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పటికే పొదిల్లో ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్ద ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు తదితర వసతులు కూడా మరి జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో అందుబాటులో ఉన్నటువంటి పలువురు నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ కూడా అక్కడ పొదిలి వేలం కేంద్రం వద్ద కూడా భారీగా జన సమీకరణ చేస్తున్నారు కాబట్టి వారికి వసతులతో కూడినటువంటి ఏర్పాట్లు అన్నింటిని కూడా పరిశీలించారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాడేపల్లి నుంచి డైరెక్ట్గా పొదిలి వచ్చి పొదిలి హెలిప్యాడ్ నుంచి కూడా ర్యాలీ చేపట్టేలా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యకర్తలు మరి ఆవేశంతో ఉంటారు కాబట్టి వారందరూ కూడా భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లను ఇప్పటికే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 2024 తర్వాత రైతు సమస్యల మీద ఒక వినూత్న కార్యక్రమానికి మరి పొదిలి కేంద్రం కానుందని కూడా తెలియజేసుకోవచ్చు. రైతన్నల సమస్యల మీద తొలిసారి పోరుబాట చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి పొదిల్లో మరి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి భారీగా రైతన్నలను సమీకరించి ఆయనకి ఘన స్వాగతం పలికేలాగా కూడా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. 40,000 మందికి పైగా రైతులు పాల్గొనేలాగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా వారందరూ కూడా దిశానిర్దేశం చేసినట్టు సమాచారం తెలుస్తుంది. రేపు పొదిల్లో తమ సత్తా చూపించేందుకు వైసీపీ శ్రేణులందరూ కూడా మరి ఉరుతులుగుతున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పటికే భారీగా కూడా జన సమీకరణ చేసేలా మరి మార్కాపురం కాన్స్టిట్యున్సీ పొదిలి మార్కాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించింది కాబట్టి అక్కడ జన సమీకరణ భారీగా చేరేలాగా కూడా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా పొదిలికి ఆనుకొని ఉన్న దర్శి కాన్స్టిట్యున్సీతో పాటు మరి జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా రైతులను అక్కడికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ పలికేలా మరి వైసీపీ శ్రేణులందరూ రేపు పొదిలి పర్యటనకు పులివెందల పులిబిడ్డకు స్వాగతం పలికేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారని తెలియజేసుకోవచ్చు.